ప్రతిదానికి వాడి పాపాన్ని వాడిపోతాడులే, వీడి పాపాన్ని వీడిపోతాడులే అని చెప్పేసి మనం వదిలేస్తూ ఉన్నాం అనుకోండి, రెచ్చిపోతారు, విర్రవీగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. మనల్ని ఏ విషయంలో బాధ పెడుతున్నారు, ఏ విషయంలో మనల్ని మాటలంటున్నారు, ఏ విషయంలో మన మీద నిందలు వేస్తున్నారని గ్రహించి అవతలి వ్యక్తులకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకసారి 2 సార్లు అవతలి వ్యక్తుల మాటల వల్ల మనం బాధపడితే పర్వాలేదు, కానీ అది అలవాటుగా మారిందనుకోండి మన జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అలా ఉండకూడదు అనంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే మీ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మొహం మీద చెప్పేసేయండి. మీరు ఇలా చేయటం నాకు ఇష్టం లేదు, నేను దీనిని యాక్సెప్ట్ చెయ్యట్లేదు, ఇక నేను దీనిని భరించదలుచుకోలేదు అని కట్ అండ్ రైట్ గా ఒక్కసారి చెప్పి చూడండి. దీనివల్ల మీ రిలేషన్స్ దెబ్బతింటాయని బాధపడుతున్నారా? ఏమాత్రం దెబ్బతినవు. మీ వ్యక్తిత్వం ఏంటో అవతలి వ్యక్తులకు తెలుస్తుంది. అప్పుడే మీ ముందు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో చక్కగా తెలుసుకుని ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు నిజం అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.